ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఈరోజు మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని 784వ నామాన్ని గురించి తెలుసుకోబోతూ ఉన్నాం. ఈ నామం ప్రాణరూపిణి. ఈ నామానికి మంత్రస్వరూపం శ్రీ ప్రాణరూపిణ్యై నమః. మనం ఇంతకుముందు నామంలో అమ్మవారు ప్రాణముగా మనలను అనుగ్రహిస్తున్నారు అని తెలుసుకున్నాం కదా. ఇంకా మనం ఈ ప్రాణమే పరబ్రహ్మమని మహర్షులు తమ తపశ్శక్తి ద్వారా తెలుసుకున్నారు అని చెప్పుకున్నాం. నిజానికి ప్రాణము అంటే మన శరీరం బయట పరమాత్మ స్వరూపంగా ఉన్న చిత్ శక్తిని ప్రాణము అంటాం. ఇక ఈ నామంలో అమ్మవారు ప్రాణరూపిణి అని వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. ఈ ప్రాణరూపిణి అంటే ఏమిటో ఈ నామంలో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ముఖ్య ప్రాణస్వరూపంగా మనలను అనుగ్రహించే తల్లి సుషుమ్నా నాడిలో సంచరిస్తూ ఉంటుంది. ఈ శక్తిని మనం కుండలిని శక్తి అని అంటున్నాం. ఈ కుండలిని శక్తి గురించి మనం ఇంతకు ముందు నామాలలో చాలా వివరంగా చెప్పుకున్నాం. ఈ కుండలిని శక్తి మూలాధారంలో ఉంటుంది. మూలాధారంలో ఉన్న కుండలిని సుషుమ్నా నాడి ద్వారా సహస్రారంలో ఉన్న తన పతి అయిన పరమేశ్వరుని వద్దకు చేరడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఇలా ఈ కుండలిని శక్తి పైకి బయలుదేరాలి అంటే సాధకుడు తన యొక్క సాధనా పటిమను ఉపయోగించి మాత్రమే ఈ కుండలిని శక్తిని ఉత్తేజితం చేసి ఊర్ధ్వముఖాన పైనింప చేయగలుగుతాడు. ఈ విషయాలన్నీ మనం ఇంతకుముందు నామాలలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఈ నామానికి సంబంధించి చెప్పుకోవాల్సి వస్తే ముఖ్య ప్రాణ రూపంగా ఈ సుషుమ్నా నాడి యందు సంచరించే తల్లి ప్రాణస్వరూపిణి అని పిలువబడుతుంది. ఈ అమ్మవారు ప్రాణరూపిణి అని ఈ నామంలో వసిన్యాది వాగ్దేవతల చేత కీర్తించబడుతూ ఉన్నారు. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా పరబ్రహ్మము ప్రాణము అయినప్పుడు ఆ పరమాత్మ యొక్క స్వరూపంగా మన శరీరంలో ఆత్మస్వరూపంగా ఉండి మన శరీరాన్ని రక్షిస్తూ మన చేత అనేక కర్మలు చేయిస్తూ మన కర్మఫలాన్ని అనుభవింపచేస్తున్న ఆత్మస్వరూపిణి అయిన శ్రీ లలితా పరమేశ్వరి ఈ నామంలో ప్రాణరూపిణిగా వాగ్దేవతల చేత కీర్తించబడి మన చేత పూజలు అందుకుంటూ ఉన్నారు. ప్రాణము అంటే పరమాత్మ, ప్రాణరూపిణి అంటే జీవాత్మ. ఇదే ఈ రెండు నామాల మధ్య వ్యత్యాసం. ఆ అమ్మ అనుగ్రహం మనపై ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ ఆ అమ్మవారికి నమస్కరించుకుంటూ ఓం శ్రీమాత్రే నమః.